యూట్యూబ్ ఛానల్ ఎంత శక్తివంతమైన ఛానలో మీకు తెలియట్లేదు. ఈరోజు యూట్యూబ్ ఛానల్ అనేది ప్రపంచవ్యాప్తంగా మన యొక్క సమాచారాన్ని ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్న వారికి శరవేగంగా గాలి కన్నా వేగంగా ప్రయాణం చేస్తూ మనోవేగం కన్నా దారుణమైన వేగంగా ప్రయాణం చేస్తూ అవతల వారికి మనం పెట్టే సమాచారాన్ని అందిస్తోంది. అది ఎన్నో రకాలుగా, అది మంచి చెడు, మనం ఏ దృష్టితో అయితే మనం చూస్తామో, ఏ దృష్టితో అయితే మనం రిసీవ్ చేసుకుంటామో ఆ దృష్టిని మనం మించి కూడా ఆ సమాచారం శరవేగంతో అమెరికా, స్విట్జర్లాండ్, కెనడా, ఎక్కడైనా రష్యా, ఎక్కడైనా లండన్, ఏ ప్రాంతానికైనా సరే ఆ ప్రాంతానికి క్షణాల మీద తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తోంది. అయితే ఈరోజు మనం ఈ యూట్యూబ్ ఛానల్ని వివాహ ఛానల్తో మనం మ్యాట్రిమోనీకి సంబంధించిన సమాచారాన్ని 10 మంది అమ్మాయిల తల్లిదండ్రులకి మన యొక్క సమాచారాన్ని తెలియజేసి వారు నేరుగా అబ్బాయిల యొక్క సమాచారాన్ని గ్రహించి వారి అమ్మాయికి సరిపోలే అబ్బాయి యొక్క వివాహ సమాచారం మన దగ్గర ఉంది అంటే, ఒక అబ్బాయి సమాచారం మన దగ్గర ఉంది, ఈ అబ్బాయి యొక్క సమాచారం మన అమ్మాయికి సరిపోతుంది కాబట్టి ఈ అబ్బాయిని ఒకసారి మనం కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి సంబంధం కుదురుతుంది అనే ఒక లక్ష్యంతో ఎంతోమంది అమ్మాయిల తల్లిదండ్రులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే యూట్యూబ్ ఛానల్ ఒక అపోహ ఛానల్గా ఉంది. అమ్మాయిల సమాచారం పెడితే అది ట్రాప్ చేసి లేదా సంథింగ్ మోల్డింగ్ చేసో అమ్మాయిల సమాచారాన్ని పక్కదారి పట్టిస్తారు లేదా అగౌరవాలు చేస్తారు. ఎందుకంటే ఈరోజు నీచమైన ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో అక్రమ సంబంధాలు, లివింగ్ రిలేషన్షిప్ పేరు చెప్పి నీచమైన సమాచారాన్ని ఎంతోమంది డబ్బు కోసం కకృతి పడుతూ ఒక డాన్, ఎంతో నీచమైన ఒక వ్యవస్థనైతే యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసి పెట్టారు. దాని మీద పోలీసులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇంతవరకు పట్టించుకోకపోవడం అప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టితే 10 నిమిషాల్లో స్పందించే వాళ్ళు ఈరోజు పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ ఆడవాళ్ళని కించపరుస్తూ, నీచంగా చూపిస్తూ, అసభ్యకరంగా పదజాలాలు ఉపయోగిస్తూ, అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెడుతూ చూపిస్తున్నప్పటికీ కూడా దాని మీద పోలీసులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇంతవరకు పట్టించుకోకపోవడం అప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. వివాహ ఛానల్లో మనం చూపిస్తున్న విధానంలో కాకుండా బయట కేవలం మన వివాహ ఛానల్లో వివాహానికి సంబంధించిన సమాచారాన్ని కేవలం గౌరవప్రదమైన సాంప్రదాయబద్ధంలో మనం చూపిస్తుంటే బయట చాలామంది అసలు సంబంధం లేని, అసలు అమ్మాయి ఉందో లేదో ఎవరికీ తెలియదు, ఆ సమాచారం ఉందో లేదో ఎవరికి తెలియదు, ఫేస్బుక్లోనూ ట్విట్టర్లోనూ ఉన్న కొన్ని రకాల పోస్టింగ్లను తీసుకొచ్చి వాటికి కథలల్లి సమాచారం పెడుతున్నారు. అలాగా యూట్యూబ్ ఛానల్ని చాలా వరకు తగిలేశారు. ఇంకా నెక్స్ట్ విషయాన్ని చెప్పడానికి వస్తే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఎంతో శక్తివంతమైంది. ఎవరైతే అమ్మాయిల విషయాన్ని మనం పక్కన పెడితే కనుక అబ్బాయిలు ఎవరైతే వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్ ద్వారా ప్రకటన వేసుకుంటారో ఆ ప్రకటన వేసుకున్న వారి యొక్క ఫోన్ నంబరు అమ్మాయి తల్లిదండ్రులకు కనుక కంటపడినప్పుడు వారు అన్ని విధాలుగా ఆ అబ్బాయి ప్రొఫైలు అమ్మాయికి సరిపోయింది, బాగుంది, ఈ అబ్బాయితో కాంటాక్ట్ చేస్తే అమ్మాయి జీవితం హ్యాపీగా ఉంటుంది అనుకున్నప్పుడు డైరెక్ట్గా వివాహ ఛానల్తో సంబంధం లేకుండా నేరుగా మీకే కాల్ చేయడానికి వివాహ ఛానల్ ఎంతో ప్రయత్నం చేస్తోంది. 2023 ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా వివాహ ప్రకటన కాలంగా మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేసింది. వివాహ ఛానల్లో ప్రకటన వేసుకోవడం ద్వారా మీకు ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కేవలం ఈ 2023 సంవత్సరాన్ని వివాహ ప్రకటన కాలంగా వివాహ ఛానల్లో గుర్తింపును తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. కానీ చాలామంది ఆ గుర్తింపును అర్థం చేసుకోలేకపోయారు. వివాహ ప్రకటన కేవలం ఒక లక్ష్యంతో అబ్బాయి యొక్క వివాహ సమాచారాన్ని అమ్మాయిల తల్లిదండ్రులందరికీ చేరవేయటానికి ఒక వేదిక, ఒక మార్గాన్ని, ఒక వంతెన వారధిని ఏర్పాటు చేయడానికి మాత్రమే వివాహ ఛానల్ ఏర్పాటు చేసింది. దీనివల్ల మనం ఎన్ని పరిచయ వేదికలు పెట్టినా ఆ పరిచయ వేదికలన్నీ కూడా ఫోన్ నెంబర్తో ఉండి అమ్మాయి తల్లిదండ్రులకు చేరితే ఆ అబ్బాయికి ఖచ్చితంగా వివాహ సంబంధం కుదురుతుంది. ఏదైనా ఒక వాట్సాప్ గ్రూప్ కనుక తీసుకుంటే ఆ వాట్సాప్ గ్రూపులో ఎంతమంది ఉంటారో అంతమందికి మాత్రమే అందులోని సమాచారం తెలుస్తుంది. అయితే కొత్తగా జాయిన్ అయిన వారికి పాత సమాచారం తెలియదు.
కొత్త వాళ్ళు ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు, కానీ కొత్త వారికి పాత సమాచారం తెలియదు. ఆ తర్వాత పోస్ట్ చేస్తేనే తెలుస్తుంది. కానీ ఈ యూట్యూబ్ ఛానల్లో అలా కాదు. కొత్తగా పరిచయం, పాత పరిచయం అనేది ఏమి ఉండదు. మనం ఒక్కసారి కనుక అబ్బాయిని పరిచయం చేసి వారి ఫోన్ నెంబర్తో సహా వివాహ ఛానల్లో మనం ప్రసారం చేసినట్లయితే అది ఎక్కడో అమెరికాలో ఉన్న, స్విట్జర్లాండ్లో, కెనడా, ఎక్కడ రష్యాలో ఉన్నా కూడా ఆ అబ్బాయి యొక్క వివాహ సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి, బలన అబ్బాయి ఉన్నాడు, ఈ సమాచారం మన అమ్మాయికి కానీ లేదా తన చెల్లెలికి కానీ సరిపోతుంది, ఖచ్చితంగా ఈ అబ్బాయి యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి వివాహ ఛానల్కి రావాల్సిన అవసరం లేకుండా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వివాహ ఛానల్కి రావాల్సిన అవసరం లేకుండా అందులో కనిపించే ఫోన్ నెంబర్ల సహాయంతో వారి తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నవాళ్ళు అది చూసి నేరుగా వారికి కాల్ చేయడానికి వివాహ ఛానల్ మీకు ఎన్నోసార్లు పదే పదే వివాహ ప్రకటన వేసుకోండి అంటోంది. అయినా కూడా కక్కుర్తి పడుతున్నవారు ఎలాగంటే, ఒక 1000 రూపాయలు పే చేయండి అంటే ఒక ప్రకటన తయారు చేయడానికి అయ్యే కాస్టు, మనం ఏదైనా ఒక అప్లికేషన్ కానీ, ఏదైనా జాబ్ వర్క్ కానీ, ఏదైనా టైపింగ్ కానీ బయటికి వెళ్ళి మనం చేయించుకుంటే కనుక 300 నుంచి 400 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు టైప్ చేసి ప్రింట్ తీసి ఇవ్వటానికి. అలాంటిది ఒక డిజైన్ వర్క్ చేసి యూట్యూబ్ ఛానల్లో ప్రకటన చేయటానికి అయ్యే ఖర్చుని మీరు అర్థం చేసుకోవచ్చు. ఊరికే వెయ్యండి, ఊరికే చెయ్యండి, ఊరికే అంటే ఎవరిస్తారు చెప్పండి? ఊరికే ఎవరు చేస్తారు? మీరు ఊరికే వచ్చి మా ఆఫీసులో కూర్చుని మాకు ఒక 4 రోజులు సహాయం చేయండి, మీ ప్రకటన నేను ఊరికే వేస్తాను, కానీ మీకు చేతులు రావు. మీరు లక్షలు సంపాదించాలి, కానీ మీకు అప్పనంగా వచ్చేయాలి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కష్టానికి తగ్గ ఫలితం అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కుండలు చేసేవాళ్ళు ఆ కుండకు పడే కష్టం ఆ కుండ చేసేటప్పుడు అతనికే కాదు, చూసేవాళ్ళు కూడా పూర్తిగా అర్థమవుతుంది. అయినా కూడా బేరం ఆడి మరీ ఆ కుండను తీసుకోవడానికి దాని మీద అవగాహన లేని వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి కష్టానికి తగ్గ ఫలితం దక్కినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చుతాడు. ఇక్కడ కూడా మా సంతోషం కేవలం వివాహ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి వివాహ సమాచారం చేరాలి, అలా చేరిన వారు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో చక్కని వెలుగులు, వివాహ కాంతులు నిండాలి అనేది మా తాపత్రయం. కానీ మా బాధని, మా లక్ష్యాన్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. మేము దిగజారి కూడా ఆఖరికి 300కి, 400కి, 500కి కూడా వివాహ ప్రకటన పెట్టాలని, ప్రతి ఒక్కరి వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్లో ఫోన్ నెంబర్తో సహా వెయ్యాలని మేము తాపత్రయపడుతున్నాం. ఎందుకు? ప్రతి ఒక్కరి వివాహ సమాచారం ఫోన్ నెంబర్తో ఛానల్లో రిలీజ్ చేయటం వల్ల ఆడపిల్ల తల్లిదండ్రులు, మా కులానికి చెందిన అబ్బాయిలు ఇందులో ఎక్కువ మంది ఉన్నారు, మేము ఎక్కడికో వెళ్ళి ఏదో మ్యాట్రిమోనీలో వేల రూపాయలు ఖర్చు చేసి అక్కడ పెట్టుకోవడం కన్నా యూట్యూబ్ ఛానల్లోనే మేము చూస్తే కనుక మాకు ఊరికే వస్తున్న ఈ సమాచారం మా అమ్మాయి సమాచారానికి సరిపోతుంది, ఖచ్చితంగా ఈ సంబంధాలు ఇక్కడే చూడొచ్చనే తాపత్రయంతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, చూస్తారు. కానీ మీరు ఆ లక్ష్యంతో రావట్లేదు. వాట్సాప్లో సమాచారం పంపేవా లేదా, ఫోటోలు పంపండి అని ఫోన్లు చేయటం, లేదా వీడియో కాల్ చేయటం, లేదా ఆడియో కాల్ చేయటం, లేదా బ్లాక్ చేసుకోవటం, లేదా పెట్టిన వీడియోల్ని డిలీట్ చేయటం, లేదా పెట్టిన సమాచారాన్ని డిలీట్ చేయటం. ఇది అంటే మీరు కేవలం వివాహ సమాచారం పెట్టేది మీరు లక్ష్యంతో పెట్టట్లేదు, ఏదో తాపత్రయంతో పెడుతున్నారు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట పోతే ఇంకో చోట, ఆఖరికి పుచ్చిపోయిన బీరకాయలు వస్తాయి. అలాగే మీ తాపత్రయానికి ఎలాంటి సంబంధాలు వస్తాయంటే, మోసం చేసే అమ్మాయిలు లైఫ్లోకి వచ్చాక ఆ తర్వాత పెట్టే పరిస్థితి, టార్చరు మామూలుగా అయితే ఉండవు. అందువల్ల ప్రతిదానికే ఆవేశపడకూడదు. ఆవేశపడటం వల్ల దాని ద్వారా వచ్చే నష్టాలు ఎన్నో ఉన్నాయి. ఆవేశంగా పెట్టడం, ఆవేశంగా డిలీట్ చేయటం ఇవి కరెక్ట్ అయిన పనులు అయితే కావు. అందువల్ల ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు వివాహ ఛానల్లో కేవలం వివాహ ప్రకటన అనేది మీ యొక్క కాలాన్ని సేవ్ చేస్తుంది. అంతేకాకుండా త్వరగా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో యూట్యూబ్ ఛానల్కి అలవాటు పడి నిరంతరం యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరి కంట్లో ఈ వివాహ సంబంధం మెదులుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని తిరగేస్తూ ఉంటారు. అప్డేట్స్ అయితే బాగుంటుంది, ఏదైనా సంబంధాలు వస్తే చూద్దాం, మన అబ్బాయికి లేదా అమ్మాయికి సంబంధం కుదిరితే బాగుంటుంది, మంచి సంబంధాలు వివాహ ఛానల్ వాళ్ళు పెడితే బాగుంటుంది అని ఆశపడుతూ ఉంటారు. కానీ
ఇంతమంది వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్లో పోస్ట్ చేసుకుంటూ పోవాలి అంటే దానికి తగ్గ ఉద్యోగస్తులు ఉండాలి, దానికి తగ్గ ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. కొద్దిగా కూడా వివాహ ఛానల్కి తోడ్పడదాం, వివాహ ఛానల్ అభివృద్ధి చేస్తాం, ఇలాంటి వివాహ ఛానల్ మన అభివృద్ధి బాటలో మనకి ఎంతగానో భవిష్యత్తులో మనకు తోడ్పడుతుంది అని ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోవటం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా వివాహ ఛానల్లో వివాహ ప్రకటన వేసుకోవటం వల్ల ఈ శక్తివంతమైన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్లో ఇది ఒకరి నుంచి మరొకరికి ఈ సమాచారాన్ని చేరవేస్తూ చాలా త్వరితగతిన, చాలా వేగంగా, మనోవేగంగా మనకు కావాల్సిన వివాహ సంబంధాన్ని వెతికి తీసుకొస్తుంది. ఆ వెతికి తీసుకురావడానికి మన ఫోన్ నెంబర్ని కనుక వివాహ ఛానల్లో ప్రకటనగా వేసుకుంటే ఖచ్చితంగా ఆ సంబంధం వివాహ ఛానల్తో సంబంధం లేకుండా నేరుగా ప్రకటన ఎవరైతే చూస్తారో వారు డైరెక్ట్గా కాల్ చేసి వారి అమ్మాయి వివరాలు మీకు తెలియజేసి ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ మీకే వాట్సాప్లో పోస్ట్ చేసి త్వరితగతిన మీరు సంబంధం కుదుర్చుకోవడానికి ఈ వివాహ ప్రకటన ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్లే పదే పదే వివాహ ఛానల్లో వివాహ ప్రకటన వేసుకోండి. వివాహ ప్రకటన వేసుకోవటం వల్ల మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. త్వరగా మీకు ఇప్పటిదాకా సంబంధాలు కుదరలేదు, ఎవరో చెప్పడం లేదు, 10,000 కట్టారు, 20,000 కట్టారు, వాళ్ళు మోసం చేశారు, మ్యాట్రిమోనీ వాళ్ళు మోసం చేశారు అనుకోవటం కన్నా మీరు ఫోన్ నెంబర్తో ఒక్కసారి కనుక వివాహ ఛానల్లో ప్రకటన వేసుకుంటే ఖచ్చితంగా చూసిన వాళ్ళు ఇంకోళ్ళకి తెలియజేయటం, వాళ్ళు ఇంకోళ్ళకి తెలియజేయటం, షేర్ చేసుకోవటం, అలాగా ఎవరో ఒకళ్ళు మీ కులానికి చెందిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆ సంబంధాన్ని గ్యాదర్ చేసి లేదా సేవాభావంతో ఉన్నవాళ్ళు ఈ ఫోన్ నెంబర్లన్నీ గ్యాదర్ చేసి అమ్మాయి తల్లిదండ్రులకు అందించడం కానీ ఏదో ఒకటి చేస్తారు. తద్వారా త్వరగా వివాహ సంబంధం కుదురుతుంది. కేవలం 300 రూపాయలు ఆఫర్ పెట్టాము. ఇప్పుడు ఆ 300 రూపాయలకి అసలు ఎవ్వరూ మీకు సంబంధం అయితే చూడరు, ఫోన్ నెంబర్ కూడా మీకు ఛానల్లో అయితే వేయరు. ఈ అవకాశం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మీరు వచ్చినా రాకపోయినా 300 రూపాయలు అయితే ఆ ప్రకటన అనేది వేయటం అయితే జరగదు. ఇది కేవలం 2,500 రూపాయలు. వివాహ ప్రకటనని ప్రతి ఒక్కరికి సాధక బాధకాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. స్తోమతను బట్టి వాళ్ళు డబ్బు కట్టలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. 300 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితుల్లో అయితే మన ఆంధ్ర తెలంగాణలో ఎవరూ లేరు. కానీ ఏది ఏమైనా అవన్నీ పక్కన పెడితే కనుక 300 రూపాయల వివాహ సమాచారాన్ని వివాహ ప్రకటన అనేది వివాహ ఛానల్లో ప్రసారం చేయడానికి వివాహ ఛానల్ అయితే కంకణం కట్టుకుంది. ఈ ఆఫర్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చేసుకున్నా చేసుకోకపోయినా నేను చెప్పడం వరకే, మీరు చేసుకుంటే మీ అదృష్టం. కొన్ని సందర్భాల్లో అయితేనే మీ ఫ్రీ సర్వీస్ అయితే చేయగలుగుతాం, అన్ని సందర్భాల్లో అయితే ఫ్రీ సర్వీస్ అనేది చేయలేము. నమస్తే.